కడపలో జరగనున్న మహానాడు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఎంపీ అప్పలనాయుడు అన్నారు. వేదికపై 3 తరాలకు చెందిన ఆలోచనలను పంచుకునే అవకాశం వచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేశారు. వచ్చే 40 సంవత్సరాలకు పార్టీ నిర్మాణం కోసం తీర్మానాలు జరుగుతాయని ఎంపీ వెల్లడించారు. మహానాడుతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, వారి మాటలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతుందని అప్పలనాయుడు అన్నారు. పార్టీ పటిష్టతతో పాటు ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తామన్నారు. కడపలో జరగబోయే మహానాడు భావితరాలకి నాందవ్వాలి, భావితరాలకి స్ఫూర్తినయ్యే మహానాడు అవబోతుంది. ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు 83లో విజయవాడలో తొలిసారిగా మహానాడు ఏదైతే ఏర్పాటు చేశారో 97 మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు యువ నాయకులు నారా లోకేష్ గారు 3వ తరానికి మన నాయకత్వం వహిస్తూ ఈరోజు మహానాడు జరగబోతుంది. 3 తరాలకు సంబంధించిన ఆలోచనలు, కార్యాచరణ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఖచ్చితంగా ఇది ప్రతిష్టాత్మకమైన మహానాడు. కడపలో తొలిసారిగా 43 సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం పార్టీ తొలిసారిగా కడపలో జరుగుతుంటుంది. చాలా ఆనందపడుతున్నారు. యావత్ రాష్ట్రం కానీ, పక్క రాష్ట్రం నుంచి కానీ, తెలుగు వాళ్ళు కానీ ఎక్కడైనా సరే ఈ మహానాడు రావడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.